ఒక సినిమా తీయాలంటే అంత ఆషామాషీ విషయం కాదు. ఎంతోమంది నటీనటులకు కథను చెప్పాలి. అలాగే సినిమా తీయడానికి దర్శకుడు, నిర్మాత ఇలా అనేక మంది టెక్నీషియన్లు అవసరం పడతారు. కొన్ని కాంబినేషన్స్ అంత త్వరగా సెట్ అవ్వవు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఏదో ఒక సమస్య వల్ల ప్రాజెక్టులు వెనక్కి వెళ్ళిపోతుంటాయి. ఇలాంటి సందర్భం హీరో ప్రభాస్, టాలీవుడ్ అగ్ర దర్శకుడైన రాజమౌళిల మధ్య కూడా జరిగింది. 2005 సంవత్సరంలో ఛత్రపతి సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. అయితే ఈ సినిమా తీయడానికి కొన్ని సంవత్సరాల నిరీక్షణ దాగి ఉంది. 2001లో రాజమౌళి దర్శకత్వం వహించిన స్టూడెంట్ నెంబర్ 1 విడుదలయ్యింది. ఆ సినిమా తర్వాత ఆయన 2 సంవత్సరాలు ఖాళీగా ఉన్నారు. ఇకపోతే ప్రభాస్ అదే సమయంలో సినీ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడన్న విషయం తెలుసుకొని ఆయనతో సినిమా చేయాలని అనుకున్నాడు రాజమౌళి. కాకపోతే అప్పటి పరిస్థితులు కుదరకపోవడంతో ప్రభాస్ రాఘవేంద్ర సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో కలిసి 2003లో రాజమౌళి సింహాద్రి సినిమా చేశారు. ఇలా ప్రభాస్తో సినిమా చేయాలనుకున్న కోరిక అలాగే సాగుతూ వచ్చింది. అలా సమయం గడిచే కొద్దీ ప్రభాస్ 5 సినిమాలలో హీరోగా నటించిన తర్వాత రాజమౌళి ప్రభాస్తో సినిమా చేసే అవకాశం దక్కింది. నిర్మాత ప్రసాద్ రాజమౌళి కుటుంబానికి చాలా సుపరిచితుడు. అదే సమయంలో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న రాజమౌళితో కలిసి సినిమా తీయాలని భావించాడు. దీంతో నిర్మాత ప్రసాద్ రాజమౌళితో కలిసి సినిమా చేద్దామని తెలిపారు. దాంతో రాజమౌళి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్కి తల్లి కొడుకుల మధ్య సెంటిమెంట్తో సాగే సినిమా కథ తయారు చేయమని చెప్పారు. అలా సినిమా కథ కోసం ఆలోచిస్తున్న సమయంలో 1988లో విజయేంద్ర ప్రసాద్ చూసిన సార్క్ రేస్ అనే సినిమా గుర్తుకు వచ్చింది. అందులోని సెంటిమెంట్ సన్నివేశాలు అతనికి బాగా నచ్చాయి. దీంతో ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్లో సినిమాకి స్టోరీ దొరికిందని ఆయన సంబరపడ్డారు. దాంతో ఆ సమయంలో కథను వినిపించడానికి నిద్రపోతున్న భార్యని కాస్త నిద్రలేపి స్టోరీ చెప్పారు. అయితే స్టోరీ చెప్పి విజయేంద్ర ప్రసాద్ ప్రశాంతంగా నిద్రపోగా స్టోరీ విన్న భార్య మాత్రం అలా ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత మరుసటి రోజు విజయేంద్ర ప్రసాద్ సినిమా కథని ఆఫీస్లో ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్కు అలాగే నిర్మాతకు వినిపించాడు. అదే సమయంలో పద్మాలయ స్టూడియోస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న గోపి అనే వ్యక్తి స్టోరీ విని భలే స్టోరీ సార్, కథ చాలా అద్భుతంగా ఉంది, ఈ సినిమాకు ఛత్రపతి అనే సినిమా టైటిల్ని పెట్టండి అంటూ సలహా ఇచ్చారు. దీనికి కారణం సినిమాలో తల్లి తన కొడుక్కి ఛత్రపతి కథను చెప్తూ ఇన్స్పిరేషన్గా మారుస్తుంది. దీనికి కారణం సినిమాలో తల్లి తన కొడుక్కి ఛత్రపతి కథలను చెప్తూ ఉంటుంది. ఆపై సినిమా కథ విన్న హీరో కథను మెచ్చి సినిమాను 12.5 కోట్లు పెట్టి తీసిన సినిమాను ఏకంగా 54 కేంద్రాల్లో 100 రోజుల ప్రదర్శన జరిగేలా సినిమా ప్రభంజనం సృష్టించింది. అయితే సినిమా కథ వినగానే ఛత్రపతి అనే టైటిల్ని చెప్పిన గోపి మాత్రం సినిమా రిలీజ్ కాకముందే చనిపోయాడు. ఇంత మంచి సినిమాకు టైటిల్ని చెప్పిన గోపికి ఆర్థిక సహాయం చేయాలని భావించిన చిత్ర యూనిట్ ఆయన చనిపోయారని తెలుసుకొని షాక్కి గురయ్యారు. చివరికి ఆయన కుటుంబానికైనా ఆర్థిక సహాయం చేయాలని శతవిధాల ప్రయత్నించిన ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎవరో అన్న విషయం ఇప్పటికీ తెలుసుకోలేకపోయారు.